4 years ago, the average age of A and B was 18 years. At present, the average age of A, B and C is 24 years. What would be the age of C after 8 years? ఏమంటున్నాడు? 4 సంవత్సరాల క్రితం ఏ మరియు బిల యొక్క సగటు వయసు 18 సంవత్సరాలు. ఎప్పుడు ఇది? 4 years బ్యాక్. ఏ, బి మరియు సిల యొక్క ప్రస్తుత వయసుల యొక్క సగటు 24 సంవత్సరాలు. 8 సంవత్సరాల తర్వాత సి యొక్క వయస్సు ఎంత ఉంటుంది? ఒకసారి మనం ఇచ్చిన దాన్ని రాసుకుందాం. 4 సంవత్సరాల క్రితం ఏ మరియు బిల యొక్క సగటు వయసు ఎంత? సో ఏబిలనే 2, ఏ బి, వీళ్ళ యొక్క సగటు ఎంత? 18. ఎప్పుడు ఇది? 4 years బ్యాక్. 4 years బ్యాక్. మరే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 4 years రన్ అయింది. ఎందుకు? బ్యాక్ కదా అది. సో ఇప్పుడు వీళ్ళ యొక్క వయసు ఎంత? ఏ బి వయసు, వీళ్ళ యొక్క వయసు ఎంత ఇప్పుడు? 22. ఎట్ ద సేమ్ టైం 18 సంవత్సరాలు ఏబిసిల యొక్క ప్రస్తుత వయసుల యొక్క సగటు 24 సంవత్సరాలు. వీళ్ళిద్దరిది అయితే ఇంత. మరి ఏబిసిలది ఉంది, ఏబిసి ముగ్గురు యొక్క వయసు అయితే ఎంత వస్తుంది? సగటు వయసు 24 అవుతుంది. ఓకేనా? ఈ రెండు కూడా ప్రజెంట్నే సూచిస్తాయి. ఈ రెండు కూడా ప్రజెంట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇద్దరి వయసు ఏమో 22 ఉంది, ఇంకోటి వచ్చి యాడ్ అయితే 24 అవుతుంది. సపోజ్ ఇందులోంచి వీడియో కదా యాడ్ అయింది. సో 1 person యాడెడ్. సో యాడ్ అయిన పర్సన్ యొక్క యావరేజ్ ఎంత? 24. వీడోడు యాడ్ అయినోడు సి. మరి వీడిని 24 అంటే చూడండి, ఈ 22 ఉన్నది ఎంత పెరుగుతుంది? +2 అనేది పెరుగుతుంది. అంటే ఏ అనేవాడి వయసు 2 పెరుగుతుంది, బి అనే వయసు 2 సంవత్సరాలు పెరుగుతుంది. మరి వీళ్ళకి కావాల్సినటువంటి 2 × 2, సో దట్ ఈక్వల్ టు 4. వీనికి 2, వీడికి 2, 2 2 4. ఈ 4 సంవత్సరాల వయసుని వీళ్ళకి ఓడిచ్చిండు, ఈ సి అనేవాడు ఇచ్చినట్టు వీని దగ్గర 24 ఉంచుకొని వీళ్ళకి 4 అనేది ఇచ్చిండు. సో ఓవరాల్గా ఎంత అవుతుంది? 28 అవుతుంది. సో సి యొక్క వయసు ప్రజెంట్ ఎంత? 28. కానీ ఆడు ఏం అడిగిండు? 8 సంవత్సరాల తర్వాత సి యొక్క వయసు ఎంత ఉంటుంది? సో ఇప్పుడు 28 అంటే 8 years తర్వాత ఎంత అవుతుంది? ఇక్కడ నుంచి 8 years. 28 + 8 దట్ ఈక్వల్ టు 36. A cricketer batsman had a certain average of runs for 11 innings in the 12th innings. In the 12th innings, he made a score of 90 runs and thereby his average of runs was decreased by 5. His average runs after 12th innings is, ఓకేనా, decreased by 5. డాట్ ఫుల్ స్టాప్ ఉన్నారు. సో క్రికెట్ ఆటగానికి అతని 11వ ఇన్నింగ్స్ గాను కొంత సగటు ఉన్నది. తన 12వ ఇన్నింగ్స్లో 90 పరుగులు తీయడం వలన తన సగటు 5 పరుగులు తగ్గింది. అయినా 12వ ఇన్నింగ్స్ తర్వాత అతని సగటు ఎంత? ఇప్పుడు చూడండి ఏమంటుండు. సో 11 innings ఉన్నాయి, దాని సగటు ఎంతో మనకు తెలియదు, ఎక్స్ అనుకుంటాం. ఇందులో ఏమైంది? ఒక ఇన్నింగ్ యాడ్ అయింది, ఆ ఇన్నింగ్లో వాడు 90 పరుగులు తీసింది. ఓవరాల్గా 12th innings వస్తారు ఏమైంది? ఇక్కడున్న యావరేజ్ కాస్త ఒక 5 తగ్గుతుంది. క్లియరా? 5 తగ్గుతుంది. ఇది వాడిచ్చింది. ఇప్పుడు ఏమంటుండు? 12వ ఇన్నింగ్స్ తర్వాత అతని యొక్క సగటు ఎంత అంటుండు. ఇప్పుడు 12వ ఇన్నింగ్స్ తర్వాత అతని సగటు ఎంత? x - 5 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది వాడిచ్చిన క్వశ్చన్. చూడండి, ఇక్కడ 11 innings ఉన్నాయి. సో 11 innings తర్వాత ఇంకొక ఇన్నింగ్ అనేది యాడ్ అవుతుంది +1. ఓకేనా? ఈ ఇన్నింగ్ అనేది యాడ్ కావడం వలన వీని యొక్క యావరేజ్ అనేది -5 అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన వాడి యావరేజ్ కనుక x - 5 అని మనం అనుకుంటే, ఓకేనా, ఈ x - 5 అనేది ఎట్లొచ్చింది వీనికి? వీళ్ళందరి కాంచి కూడా, ఈ 11 members కాంచి కూడా 5 తీసేసుకున్నాడు వీడికి రాలేదు, వీడే తీసుకున్నాడు. అంటే వీడిని ఏమవుతుంది? -5 × 11 అంటే 55 అనేది ఇంకా తక్కువ ఉంటుంది వీనికి. ఆ 55 కూడా తీసేయాల్సి ఉంటుంది. సో దట్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇదంతా 12th ఉందే కదా, x - 5. సో 11 × 5 = 55, -55 5 -
60. ఇదంతా దేనికి సమానం? ఈ 90కే కదా, లాస్ట్లో వచ్చింది 90 కదా వానికి. సో దెన్ ఈ -60 ఇటు పోతే +60 అవుతుంది. x = 150. కానీ మనకు కావాల్సింది ఏంది? x - 5 యొక్క వాల్యూ మనకు కావాలి. సో x - 5 = 150 - 5 that = 145.